నా పేరు రుక్మిణి. నాది చాలా సాధారణ జీవితం. నేను, మా అమ్మ మరియు ఈ మొక్కలు ఇవన్నీ హ్యాపీగా ఉంటే చాలనుకున్న నా ప్రపంచంలోకి ఒకరోజు పిలవని తొలకరి జల్లులాగా వాడు నా లైఫ్లోకి వచ్చాడు. పాజ్ అయిన నా కథని ముందుకు తీసుకువెళ్ళడానికి. మీరెప్పుడైనా అనుకున్నారా, ఒక చిన్న సంఘటన, ఒక అనుకోని పరిచయం, ఒక సింపుల్ నిర్ణయం మన జీవిత నిజాలని మనకి చెప్తుందని, అలాగే మనకి కావాల్సిన వాళ్ళకి మనల్ని పరిచయం చేస్తుందని? అలాంటి ఒక పరిచయంతోనే మొదలైన ఈ కథ, అదే నా ఈ కథ. అమ్మా, నేను ఇంట్లో ఉన్నప్పుడు ఏమైనా ఉంటే నన్ను అడగమని చెప్పా కదా. కూర్చో, నేను చూసుకుంటా. మనమిద్దరం ఒక విషయంలో మాత్రం సేమే. ఏంటో? నా మాట నువ్వు విను, నీ మాట నేను విను. మనిద్దరం కలిసి ఎప్పుడూ వంట చేయలేదే, తెలుసా? అదేంటి, మన వద్దు వద్దు అంటున్నా కానీ ఆనియన్స్ కట్ చేసావు కదా. జోకుల తర్వాత మేడం, ముందు నేను చెప్పేది విను. చెప్పండి మిస్ కమలా గారు. చిన్నప్పుడు వంట చేయటానికి పిలిస్తే నువ్వేమనేదానివో తెలుసా? నా అన్ని పనులు వదిలేసి వచ్చి హెల్ప్ చేసేదాన్ని. ఆ? అవునా? ఇదెప్పుడు? నాకసలు గుర్తులేదే. ఏమైనా అంటే, మిస్టర్ మనోహర్, యువర్ వైఫ్ యూజింగ్ మీ యాజ్ ఎ చైల్డ్ లేబర్ అని మీ నాన్నకు కంప్లైంట్ చేసేదానివి, తెలుసా? అవునే, మొన్న ఒక అబ్బాయిని కలుస్తానన్నావు, ఏమైంది? లేదు. ఏ, కార్లో పెట్రోల్ అయిపోయిందా? అమ్మా, ఫస్ట్ నాకు నీ హెల్త్ ముఖ్యం, దాని తర్వాతే ఏదైనా. నువ్వు మళ్ళీ పాత హెల్దీ కమలాలో అయిపో. నువ్వు చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతా. అప్పుడు ఎంచక్క ముగ్గురం హ్యాపీగా ఉండొచ్చు. ఇదే మాట చెప్తూ 2 years నుంచి నా చుట్టూనే తిరుగుతున్నావే. అమ్మా, తెలుసు కదా, పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం నో స్వీట్స్, నో చిలిపి పనులు, ముఖ్యంగా నో డాన్సింగ్. కుర్చీలో కూర్చొని చిరంజీవి పాటలకు డాన్స్ చేస్తుంటే చూడ్డానికి మాకు, చేయడానికి నీకు చాలా కష్టంగా ఉంటుంది. ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు కాల్ చేయి. ఫోన్ కలవకపోతే సదాగారికి కాల్ చేయాలి. సదాగారికి కాల్ చేయాలి. సరే అమ్మా, టేక్ కేర్. నాకు తెలుసు రుక్కు డార్లింగ్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. బాయ్ బాయ్. హలో, ఎక్కడున్నారు బాబాయ్? సారీ అమ్మా, నేను రావడం కుదరట్లేదు. కొంచెం మెడిసిన్స్ తీసుకుంటావా? నేను మెడికల్ షాప్లో చెప్పుంచాను. ఆల్రెడీ లేట్ అయిపోయింది బాబాయ్. అమ్మ వెయిట్ చేస్తూ ఉంటుంది నా కోసం. సరే అమ్మా, నేనే రేపు తీసుకొచ్చి ఇచ్చేస్తాలే. మళ్ళీ మెడిసిన్ లేట్ అయిపోతుందేమో బాబాయ్. సరే, నేనే వెళ్ళి తీసుకుంటా. ఇప్పుడే వెళ్ళి తీసుకో అయితే. సరే బాబాయ్.
ఏమైనా హెల్ప్ కావాలా? లేదు థ్యాంక్స్, క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నా. ఓ, ఈ రోడ్డు మీద ఆ క్యాబ్ మీద నమ్మకం పెట్టుకున్నారంటే పెద్ద రిస్కే చేస్తున్నారు. కొంత దూరం నడిస్తే అవే దొరుకుతాయి. మ్మ్, దొరికితే బాగుంటుంది, కానీ దొరకకపోతే ఇంటి దాకా నడవాలి. అంటే అదే క్యాబ్ స్ట్రైక్స్ అంటున్నారు. ఈ టైంలో మెకానిక్స్ దొరుకుతారా? మెకానిక్కా? ఇంపాసిబుల్ అండి. ఈ టైంలో మందు దొరుకుతుందేమో కానీ మెకానిక్ నో ఛాన్స్. టాబ్లెట్స్ ఏంటి? ఏదైనా ఎమర్జెన్సీయా? హా, మా మదర్కి హెల్త్ బాగుండదు, కొంచెం టైంకి అవైలబుల్ ఉండాలి. అయితే పదండి, నేను డ్రాప్ చేస్తాను. అయ్యో భయపడకండి, మీరు బండి దిగేదాకా ఒక్క మాట కూడా మాట్లాడను, సరేనా? అవసరమైతే మాట్లాడతాను, లేకపోతే లేదు. అవును, మీరు ఎక్కడ ఉంటారు? వక్రతుండ కాలనీ. వక్రతుండ కాలనీనా? అదా సంగతి. నేను ఎక్కడ చూసాను అనుకున్నాను. నేను కూడా అదే కాలనీ అండి. సరే పదండి, డ్రాప్ చేస్తాను. మార్నింగ్ మళ్ళీ నాకు ప్రాక్టీస్ ఉందండి, రికవరీ స్లిప్ పడాలి. రండి. మంచోనేలేండి, పదండి. జాగ్రత్తగా ఎక్కండి. కంఫర్టే కదా? చాలా కంఫర్టబుల్. థ్యాంక్ యూ. హలో మేడం గారు, మీకు క్వశ్చన్ అడగచ్చా? ఏంటి? మిమ్మల్ని ఈ కాలనీలో చూసున్నాండి, పక్కా ఇంకెక్కడో చూసుంటాను. మీరేమైనా ఇన్స్టా చొక్కనా? మీరు బైక్ ఎక్కే ముందు ఏమన్నారు? అంటే మీరు దిగేదాకా మీతో మాట్లాడనని చెప్పాను. మరి కానీ ఇప్పుడు మీరు బండి మీద లేరుగా, బండి దిగిపోయారుగా. నేను రుక్మిణి. మీరు ఇంతకు ముందు నన్ను చూసే ఛాన్సే లేదు. ఓ, మై సెల్ఫ్ ఇంద్ర. ఏదో గ్రౌండ్లో క్రికెట్ ఆడుతున్నప్పుడు చూసుంటారు, లేదా పక్కా ఫ్యూచర్లో ఇండియన్ టీంలో ఆడుతున్నప్పుడు టీవీలో చూస్తారు. ఆ టాబ్లెట్స్ మీ మమ్మీకా? హ్మ్. ఓ, ఇంకేం మాట్లాడాలి? సరస్వతి అంటే? మా అమ్మ బండి మీద ఓనర్ పేరు ఉండాలని పట్టుబట్టి మరీ వేయించింది. బండి అంతా డస్ట్ పట్టినా పర్లేదు, ఈ ఒక్క ప్లేస్ మాత్రం డస్ట్ పట్టకూడదు. చాలా ప్రేమ అనుకుంటా మీ అమ్మంటే. కొంచెం ఎక్కువే. మీరు క్రికెటరా? ఇంకా కాలేదండి, కానీ అవ్వాలని ఫుల్ టైం జాబ్ కింద తీసుకున్నాను. అయితే ఫుల్ టైం క్రికెటర్ మీరు? అవునండి, ఫస్ట్ రంజీ టీంకి సెలెక్ట్ అవ్వాలి, ఆ తర్వాత ఐపీఎల్, ఆ తర్వాత ఇండియన్ టీంలో ఆడాలనేదే నా గోల్. వెల్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, బాయ్. రుక్మిణి గారు, ఏంటి? మళ్ళీ మిమ్మల్ని ఎప్పుడు కలవచ్చు? అది మళ్ళీ కలిసినప్పుడు మాట్లాడుకుందాం. అదే ఎప్పుడు? అమ్మాయి అనిపించుకున్నారు. అరే, మీ ఇంట్లో మొక్కలు కావాలంటే నన్ను ఎందుకు పట్టుకొచ్చావు? కంపెనీకి రా, ఒక్కనే దానికి తోడు కావాలా నీకు? అంటే మన ఫ్రెండ్స్ ఏదో డైలాగ్ లేసావు అనుకో, ఎగిరి కొడతా. నాకు ప్రాక్టీస్ ఉంది, త్వరగా పద. సర్లేరా బాబు, నీకు ఈ మధ్య కోపం ఎక్కువైపోయింది. హాస్పిటల్ పని కానీరా. సరే పా. హలో మిస్. రుక్మిణి గారు, మీరేంటండి ఇక్కడ? ఐ ఓన్ దిస్ నర్సరీ. ఓ,
నైస్. నువ్వేంటి ఇక్కడ? అదా, మా ఫ్రెండ్ గడి కంపెనీగా వచ్చాను, మొక్కలు కొంటానంటేను. ఓ, ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది, మహారాణిలా మహాలక్ష్మిలా ఆ పువ్వు నవ్వింది, అలాగే నవ్వుతూ ఉండాలని. ఏంట్రా తగు చూసేస్తున్నావు? నచ్చిందా తను? అలాగే అవునరా, మొన్న ఒక అమ్మాయికి లిఫ్ట్ ఇచ్చానని చెప్పాను చూడు, తనే తిను. నీ పని బాగుందిరా. చూడరా ఎంత బాగుందో. పూలతో నిన్ను నీ నర్సరీకి ఒక కల్ తీసుకొచ్చిందిరా. అబ్బా బాగానే డైలాగ్ కొడుతున్నావురా. సర్లే ప్రాక్టీస్ టైం అవుతుందన్నాగా, పదే వెళ్దాం. రే కాసేపు ఉండేళ్దాంరా. అరే ఇందా నుంచి ప్రాక్టీస్కి వెళ్దాం టార్చర్ పెట్టావు, ఇప్పుడేంది ఉందాం అంటున్నావు? అదంతా అప్పుడురా, నేను మళ్ళీ కలుస్తానో లేదో అనుకున్నాను రా, కానీ నీ వల్ల కలిశాను. అరే ఓ ముద్దిస్తారా? రా రా రా, రా, ఏయ్, రా, ఏయ్, రా, రా. ఏయ్, ఏ చీరే. ఏంటి? ఇంట్లో వాళ్ళు తులసి మొక్క తెమ్మన్నారు. అంటే తులసి మొక్క లాంటి పవిత్రమైన ప్లేస్ కదా మీ నర్సరీ, అందుకే. వెళ్ళి తీసుకో. తులసి మొక్కే కదా, గన్నేరు మొక్క ఇచ్చినా తీసుకెళ్తా. ఈ రోజు ఏం కావాలి? అది మనీ ప్లాంట్. మీ నర్సరీలో మనీ ప్లాంట్ కొంటే మనీ బాగా వస్తుందని బయట టాక్. ఓకేనండి, తీసుకో. థ్యాంక్ యూ. మీ దగ్గర మనీ ప్లాంట్ కాకుండా మనీ ఉంటాయా? ఈరోజు ఏం కావాలి? మీ నెంబర్ కావాలి. హా? మీరు ఒక రెస్టారెంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నారు. రెస్టారెంట్ మొత్తం ప్లాంట్స్తో డెకరేట్ చేయాలనేదే కాన్సెప్ట్. ఆ మొక్కలు మీ దగ్గర తీసుకుందామని, అంటే మీకు కూడా హెల్ప్ అవుతుంది కదా. లిస్ట్ ఏమైనా ఉందా? లేదు. మరి అందుకే మీ నెంబర్ ఇస్తే వీళ్ళ ఫాదర్తో మాట్లాడిపిద్దామని. అంతే. నమ్మచ్చా? నమ్మండి, ప్రామిస్. మీ నెంబర్ చెప్పండి, నోట్ చేసుకుంటా. 9. అయినా వాళ్ళకు కదా. నీ ఫోన్ ఇవ్వు. నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. తీసుకోండి, స్విచ్ ఆఫ్ అవ్వని ఫోన్. థ్యాంక్స్. మిస్డ్ కాల్ ఇస్తున్నా. యా, రే భద్రా బాబు వెళ్దాం. సెల్లేమో స్విచ్ ఆఫ్, బండేమో బ్రేక్ డౌన్, లిఫ్ట్ లేక రోడ్డు మీద సాగు 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 సాగు. ఎప్పుడో లిఫ్ట్ ఇవ్వడంట్రా. హలో, లిఫ్ట్ లిఫ్ట్. హలో, బండి ఎక్కడో చూసినట్టు. ఓ రుక్మిణి గారు మీరా? మీరేంటి ఈ టైంలో రోడ్డు మీద? బండి ట్రబుల్ ఇచ్చింది, ఏం చేయాలో తెలియక అలా నడుచుకుంటూ వెళ్తున్నాను. చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను, కానీ ఎవరూ లిఫ్ట్ ఇవ్వట్లేదు. కానీ ఇదిగో దేవతలా మీరు వచ్చారు.
డెస్టినీ అంటే ఇదేనేమోనండి. ముందు నేను మీకు లిఫ్ట్ ఇవ్వడం, ఆ తర్వాత మీరు నాకు లిఫ్ట్ ఇవ్వాలని రాసిందేమో. నేను ఇంకా మీకు లిఫ్ట్ ఇవ్వలేదే. అలా అంటారేంటండి? ఇంత క్యూట్ అబ్బాయిని ఇంత అర్ధరాత్రి ఎవరైనా ఏమైనా చేస్తే? రేపొద్దునే న్యూస్ పేపర్లో చూస్తాను ఎవరైనా ఏమైనా చేశారేమోనని. రుక్మిణి గారు ప్లీజ్ అండి లిఫ్ట్ ఇవ్వండి. రండి. థ్యాంక్స్ అండి. మంచోలండి. మీ చేతికి ఏమైంది? అదా ప్రాక్టీస్లో బాల్ తాకింది. ఈజ్ ఇట్ హర్టింగ్? మాకు ఇవన్నీ అలవాటేనండి, పర్లేదు. ఓ, మీకు క్వశ్చన్ అడగొచ్చా? ఏంటి? అంటే మీకు ఈ నర్సరీ ఎందుకు పెట్టుకోవాలనిపించింది? నర్సరీ పెట్టుకోకూడదా? అలా అని కాదు, ఇలాంటివన్నీ చాలా రేర్గా చూస్తాం కదా. మా మదర్కి లంగ్స్ ప్రాబ్లం, పొల్యూషన్ వల్లే వచ్చిందని చెప్పి డాక్టర్స్ అన్నారు. అప్పుడు ఫిక్స్ అయ్యాను ఎలాగైనా నర్సరీ పెట్టి ప్లాంట్స్ని సెల్ చేయాలని. ప్లాంట్స్ నుంచే కదా మంచి ఆక్సిజన్ వచ్చేది. ఇంత బ్యాక్ స్టోరీ ఉందన్నమాట. సరే, మా మామయ్య అదే అంకుల్ ఏం చేస్తుంటారు? మీ ఫాదర్ ఎక్స్పైర్డ్. ఐఎమ్ సారీ. మీరు ఎప్పుడు ఇలానే ఉంటారా? అంటే అంటే ఇంతే స్ట్రిక్ట్గా? అలా ఏం లేదు, నేను చిన్నప్పటి నుంచి ఇంతే. ఓ, ఐ డోంట్ థింక్ సో. వయసు నాకెందుకో తెలీదు, ఈ స్ట్రిక్ట్ ఫేస్ వెనకాతల ఒక క్యూట్ ఇన్నోసెంట్ అల్లర్ ఫేస్ ఉందేమో అనిపిస్తుంది. ఓ, చాలా కష్టపడుతున్నారు అది బయటికి రాకుండా ఉండడానికి. అలా ఏం లేదు, నాకు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. స్ట్రిక్ట్గా లేకపోతే చాలా కష్టమవుతుంది. మీ మీద మీరు అంత హార్ష్గా ఉండకండి, ఉన్నది ఒకటే జీవితం. నా లైఫ్లో అన్నీ ఫాస్ట్గా అయిపోయాయి, ఎవ్రీథింగ్. మేబీ మీరు స్పెషల్ ఏమో. ఎంతమందికి చెప్పావు ఈ మాట? అయ్యో, మనకి గర్ల్స్లో ఫ్రెండ్స్ లేరులేండి. ఓన్లీ గర్ల్ ఫ్రెండ్సా? అంత సీన్ లేదు, ఓన్లీ సిస్టర్స్. ఓ నైస్. అయితే ఆ దేవుడు నీకు ఇంకొక సిస్టర్ని ఇచ్చాడు. అంటే? అదే నన్ను. మీకు దండం అండి, ప్లీజ్ అంత మాట మాత్రం అనకండి. ఈ చిన్ని గుండె తట్టుకోలేదు. చిన్న గుండెకి చాలా పెద్ద కోరికలే ఉన్నట్టున్నాయి. ఉండాలి కదండి, చిన్న గుండె చిన్న జీవితం, అట్లీస్ట్ ఆశలైన పెద్దగా ఉండాలి కదా. నిజమేలే. అలా అని పెద్ద ఆశలు కూడా ఏం లేవులేండి. క్రికెటర్ అవ్వాలి, మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, సింపుల్ లైఫ్ లీడ్ చేయాలి. మరి చూసుకున్నావా అమ్మాయిని? ఆల్రెడీ చూస్తున్నా కదా. ఏంటి? ఏం లేదులేండి, కష్టాలు ఎక్కువైపోయాయి లైఫ్లో. నిజమేలేండి, మంచి వాళ్ళకే కష్టాలు ఇస్తాడా దేవుడు. మీకు క్వశ్చన్ అడగనా? చెప్పండి. మీరు పూలు కొనుక్కున్నప్పుడు మంచి జ్యూస్ సెలెక్ట్ చేస్తారా, లేదా ఎలా ఉన్నా పర్లేదని తీసుకుంటారా? మంచిదే చూసుకొని సెలెక్ట్ చేసుకుంటాను. ఆ పైన దేవుడు కూడా అంతే అండి, మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి మాత్రమే కష్టాలు ఇస్తాడు. ఎందుకంటే వాళ్ళు మాత్రమే ఎలా ఉన్నా హ్యాండిల్ చేయగలరు కాబట్టి. చాలా బాగా చెప్పారు, ఇంప్రెసివ్. ఒకటి మాత్రం పక్కా, అయిపోయిన చెడుని మనం మార్చలేమని దాని గురించి ఆలోచిస్తూ వచ్చే మంచిని మనం పక్కన పెట్టడం కరెక్ట్ కాదు కదా. ట్రూ. వెళ్దామా? నాకు ఒక డౌట్. అడగండి. నువ్వు నర్సరీకి వచ్చేది ప్లాంట్స్ కోసమేనా?
నీకోసం. ఎందుకు? ఐ లైక్ యూ. ఐ లైక్ యూ. రుక్కు డార్లింగ్, దేని గురించి ఆలోచిస్తున్నావురా? ఏమైంది? ఏం లేదమ్మా, వర్క్ రిలేటెడ్. ఎప్పుడూ చూస్తున్న మొహమే ఈరోజు కొత్తగా కనిపిస్తోంది. ఏమైంది? అలా ఏం లేదమ్మా. ఉమ్, ఎవరా అబ్బాయి? హా? ఎవరా అబ్బాయి గురించి ఆలోచిస్తున్నట్లున్నా? అలా ఎలా కనిపెట్టేశావమ్మా? రుక్కు డార్లింగ్, నేను మీ అమ్మనిరా. నాకు లంగ్స్లోనే ప్రాబ్లం ఉంది, బ్రెయిన్లో కాదు. చెప్పు, విషయమేంటి? ఇంద్రా అని పేరు బావుంది. అబ్బాయి కూడా మంచోళ్ళలానే ఉన్నాడు. మరి ఇంకేంటి ప్రాబ్లం? నాకు ఈ లవ్ వాటి మీద టైం లేదుమా. నా డ్రీమ్స్, నా ప్యాషన్ వదిలేసిందెందుకు? తోడుగా నీ దగ్గర ఉందామని. ఇప్పుడు వేరే వాటి మీద ఫోకస్ నేను పెట్టలేను. నా హెల్త్ ప్రాబ్లం వల్ల నీ లైఫ్ స్టక్ అవ్వకూడదు నాన్న. అన్నీ వదిలేసి నువ్వు నర్సింగ్ స్టార్ట్ చేసినప్పుడే చెప్పాను, వద్దు, ఫాలో యువర్ డ్రీమ్స్ అని. అప్పుడైనా నా మాట వినలేదు. కనీసం ఇప్పుడైనా నా మాట విను రుక్కు డార్లింగ్. జరిగిపోయిన చెడుని మనం ఎలాగో మార్చలేము. అలాగే దాని గురించి ఆలోచిస్తూ జరగాల్సిన మంచిని దూరం పెట్టడం కరెక్ట్ కాదు నాన్న. నువ్వు, నేను, నీకు నచ్చిన అబ్బాయి ఇలా రోజు హ్యాపీగా టీవీ చూస్తూ నవ్వుకుంటూ ఉంటే చాలు. నేను హ్యాపీగా ఉంటానురా. నా మాట విని అబ్బాయిని కలిసి నీ మనసులో ఉన్న మాట అబ్బాయికి చెప్పేరా. సరేమా, ఆలోచిస్తా. ఇప్పటికీ లేట్ అయిపోయింది, నువ్వు వెళ్ళి పడుకో ఇంకా. గుడ్ నైట్ రుక్కు డార్లింగ్. గుడ్ నైట్ మా. రుక్కు, నా మీద ప్రేమ వల్ల నీ మీద నువ్వు స్ట్రిక్ట్గా ఉండకురా. సరేమా, నువ్వు వెళ్ళి పడుకో. మ్. నువ్వు మళ్ళీ నా మొహం కూడా చూడవనుకున్నాను. నేను అదే అనుకున్నాను. ఏంటి? ఏం లేదు. అవును, నేను చెప్పిన దాని గురించి ఏం చేసావు? ఏం చెప్పావు? అదే, ఐ లైక్ యూ. ఐ లైక్ కాఫీ హియర్. దేవుడా, ఈ అమ్మాయిని ఎక్కడ పుట్టించావురా? నేను అడుగుతుంది కాఫీ గురించి కాదు, నా గురించి. చూడింద్రా, నాకు ఈ లవ్ ఇవన్నీ ఏమీ సెట్ అవ్వవు. చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి నాకు. ముందు మా అమ్మ హెల్త్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు డైవర్ట్ అవ్వలేను. అసలు ఎందుకు డైవర్ట్ అవుతున్నావు చెప్పు? లవ్లో పడితే అంతే, ఆటోమేటిక్గా డైవర్ట్ అయిపోతాం. సరే, ప్రేమలో పడకు, ఫ్రెండ్స్ లానే ఉందాం. నీకు తోడుగా ఉంటారు రుక్మిణి నీ జర్నీలో. నాకు నీ నుంచి ఏమీ వద్దు, జస్ట్ నీకు నా మీద నమ్మకం ఉంటే చాలు. ఏమైనా నీకోసం ఉంటాననే నమ్మకం ఉంటే చాలు. నీ హార్డ్ డేస్లో, నీ హ్యాపీ డేస్లో, నీ లో డేస్లో ఎవ్రీడే నీతోనే ఉండాలని ఉంది. నీకు తోడుగా, నీకు దగ్గరగా. దీనికి ప్రేమ అని పేరు పెట్టాల్సిన అవసరం లేదు, అసలు పేరే అవసరం లేదు. నా వల్ల నీకు ఏ డైవర్షన్ రాదు. ట్రస్ట్ మీ.
అయినా డైవర్షన్ ఎందుకు వస్తుంది? నేనే నీ లైఫ్లోకి వస్తా, నీ డైలీ రొటీన్ అలవాటు చేసుకుంటా, అప్పుడు ఏ డైవర్షన్ ఉండదు. ఇవన్నీ ఏదో ఇంప్రెస్ చేసి మైండ్ చేంజ్ చేయడానికి చెప్పట్లేదు రుక్మిణి, నాకు అనిపించింది కాబట్టి చెప్తున్నాను. అంత స్ట్రాంగ్గా ఎలా చెప్పగలుగుతున్నావు ఇంద్రా? ఇది గట్ ఫీలింగ్. నేను నాకన్నా నా గట్ ఫీలింగ్నే ఎక్కువ నమ్ముతా. ఇప్పటిదాకా అనిపించింది ఏది తప్పవలేదు. అంతెందుకు, మొన్నటికి మొన్న మ్యాచ్ ముందు సెంచరీ చేయాలనుకున్నా, సెంచరీ చేసి చూపించా. ఇది కూడా అంతే. ట్రస్ట్ మీ, దిస్ విల్ వర్క్. ఏమో, ఏదో తెలియని భయం. హాయ్. హా? ఐఎమ్ సారీ, నిన్నలా హ్యాండ్ పట్టుకున్నందుకు. జస్ట్ కన్సోల్ చేయడానికి పట్టుకున్నా తప్ప తప్పుగా ఏమనుకోవద్దు. నేను వెళ్ళిపోయింది అందుకు కాదు. అవునా? మరెందుకు? సడన్గా ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక చాలా భయమేసింది ఆ నిమిషంలో. భయం ఎందుకు? నా లైఫ్ నాకు చాలా భయాన్ని నేర్పించింది ఇంద్రా. అందరూ అడుగుతారు నేనెందుకు స్ట్రిక్ట్గా ఉంటానని. స్ట్రిక్ట్గా లేకపోతే ఏమవుతుందో అని భయం. ఎవరిని పడితే వాళ్ళని నమ్మేస్తానేమోనని భయం. తీరా నమ్మిన తర్వాత వాళ్ళు నన్ను నాకు కావాల్సిన టైంలో వదిలేసి వెళ్ళిపోతారని భయం. అందరూ అలా ఉండరు కదా. అవును, కరెక్టే, అందరూ అలా ఉండరు. కానీ నేను నమ్మిన వాళ్ళు మాత్రం అందరూ అలానే ఉన్నారు. దానివల్ల నా లైఫ్ స్ట్రక్ అయిపోయింది. చాలా రోజులు ఏం చేయాలో తెలియక నాలో నేను కుమిలిపోయిన రోజులు ఎన్నో. అందుకే మళ్ళీ నాకు ఆ రిస్క్ తీసుకోవాలని లేదు. చాలా భయంగా ఉంది ఇందిరా. నువ్వంటే ఇష్టం లేదని కాదు ఇందిరా, జస్ట్ భయం అంతే. జస్ట్ భయం. సరే వెళ్తాను, ప్రాక్టీస్ ఉంది. ఇంద్రా, నాలో ఉన్న భయాన్ని పోగొడతావని మాటిస్తావా? ఎంతో ఇష్టమైన, గట్టిగా చెప్పాలంటే నాకు ప్రాణం కంటే ఎక్కువైన ఈ క్రికెట్ మీద ఒట్టేసి చెప్తున్నా. లైఫ్లో మళ్ళీ ఎప్పుడు భయపడినాము. నన్ను నమ్మి నాతో ట్రావెల్ చేస్తావా? లైఫ్ లాంగ్ నీకు తోడుగా ఉంటాను. నాకు తోడుగా ఉంటావా? మనం కలిసి ట్రావెల్ చేద్దామా?
మ్యాచ్? చాలా. టుడే ఇస్ ద లాస్ట్ మ్యాచ్ అండ్ రంజీకి సెలెక్ట్ అవ్వాలంటే ఇది కూడా చాలా బాగా ఆడాలి. డెఫినెట్లీ చాలా బాగా ఆడతావు. ట్రస్ట్ ఉంది నీ మీద. థ్యాంక్ యూ. షూరా? నన్ను చూడ్డానికి ఎలా చేయరా? అంటే సెలెక్టర్స్ వస్తున్నారు, సో బయట వాళ్ళని రానివ్వరు. అండ్ నీకు కూడా ఏదో పని ఉందన్నావు కదా, ఆ ప్లాన్స్ డీల్ ఏదో. అవును, డీల్ ఓకే అయితే అమ్మకి ట్రీట్మెంట్ చేయించచ్చు. ఏం టెన్షన్ పడకు, ఆ డీల్ ఓకే అవుతుంది. ఈరోజు ఇద్దరికీ బిగ్ డే. ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్ రా. ఓకే బాయ్. సరే జాగ్రత్త. బాయ్. హలో ఇంద్ర. ఏమైంది? అమ్మా అది అమ్మా. హా, అమ్మకి ఏమైంది? అమ్మ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. నేను మీటింగ్లో ఉన్నప్పుడు సైలెంట్లో పెట్టాను. 4 times కాల్ చేసింది. ఇప్పుడు కాల్ చేస్తేనేమో కాల్ లిఫ్ట్ చేయట్లేదు. నాకు చాలా కంగారుగా ఉంది ఇంద్రా. సరే నువ్వేం కంగారు పడకు, నేను ఇప్పుడే ఇంటికి వెళ్తాను, సరేనా? కొంచెం ఫాస్ట్గా వెళ్ళవా? నేను వచ్చేసరికి 1.5 hours పడుతుంది. సరే నువ్వైతే సేఫ్గా డ్రైవ్ చేయి, జాగ్రత్త. సరే. రే రవి, బ్యాగ్ చూస్తూ ఉండు. పుత్రబొమ్మ సీరియల్ బాగుంటుందండి, మీరు చూసారా? మొగల్ రేగులు చూడండి, అది ఇంకా బాగుంటుంది. హాయ్. హాయ్. అమ్మ ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు? ఎన్నిసార్లు కాల్ చేశానో తెలుసా? ఎంత కంగారు పడ్డానో, చాలా భయమేసింది. ఫోన్ చూసుకోవాలి కదమ్మా. చెప్పా కదా రాగానే నాకు క్లాస్ పీకుతుందని. సడన్గా టీవీ ఆగిపోయింది, అందుకే కాల్ చేశాను. మళ్ళీ అదే వచ్చేసింది. వైఫై వెళ్ళి సెట్ చేశారంట, వాచ్మెన్ వచ్చి చెప్పాడు. మరి నా ఫోన్ ఎందుకు ఎత్తలేదు? అంటే ఫోన్ సైలెంట్లో ఉందంట. ఎందుకు కోపం? కూల్, రిలాక్స్ రుక్కు. కోపం కాదమ్మా, చాలా భయమేసింది నీకేమైందో అని. హ్మ్. మరి నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు? నాకు తెలియకుండా నా ఫోన్ సైలెంట్లో పడిపోయింది, నేను చూసుకోలేదు. హ్మ్. సర్లే, అయినా నీకు పెళ్ళయ్యేదాకా నాకేం అవ్వదులేవే. ఇప్పుడు పెళ్లి టాపిక్ తీయకమ్మా. ఫస్ట్ నువ్వు తినేసి టాబ్లెట్ వేసుకుంది కాని పదా. ఆల్రెడీ తినటం అయిపోయింది, టాబ్లెట్స్ వేసేసుకోవడం కూడా అయిపోయింది. అదేంటి నువ్వే చేసేసుకున్నావా అన్ని? నేను వచ్చేదాన్ని కదమ్మా. ఆ, నేను కాదు. మరి అంటే లాస్ట్ 2 hours నుంచి నీకంటే బాగా చూసుకున్నాడు నీ బాయ్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండ్ కాదుమా, జస్ట్ ఫ్రెండ్. ఓ, నీ ఫ్రెండ్ అయితే. రుక్కు, ఆ? తను క్రికెటర్ అంట కదా. ఆ, చాలా మంచి చాయిస్, మిస్ చేసుకోకు. ఫ్రెండ్ నుంచి బాయ్ ఫ్రెండ్ చేసేసుకో, తర్వాత తర్వాత హస్బెండ్ చేసేసుకో, ఆ తర్వాత నాకు అల్లుడి చేసేయి. ఇంకేమొద్దా? పదమ్మా, టైం అవుతుంది, పడుకుంది గాని. సర్లే. బాబు ఇంద్ర, ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ అమ్మా. నీకెందుకు మా అమ్మ ఆల్ ది బెస్ట్ చెప్పింది వెళ్ళేటప్పుడు? అదా, రేపు రంజీ ప్లేయర్స్ లిస్ట్ వస్తుందిగా, అందుకు. నిజం చెప్పు. అది నీతో ప్రేమలో పడ్డానికి. అనుకున్నా ముందే, సరిపోయారు ఇద్దరు. అంటే అది సరే, ఇంతకీ ఈరోజు మ్యాచ్ ఏమైంది? లిస్ట్లో ఇంద్ర పేరు పక్కా. నిజంగా? నిజంగా, రేపు నువ్వే చూస్తావుగా. కంగ్రాట్స్ రంజీ ప్లేయర్. థ్యాంక్ యూ. అవును, ఈ రంజీ ప్లేయర్ గర్ల్ ఫ్రెండ్ అయిపోవచ్చు కదా. అప్పుడు నేను కూడా విరాట్ కోహ్లీ లాగా సెంచరీ కొట్టాక ప్రతి మ్యాచ్లో బ్యాట్తో ఫ్లయింగ్ కిస్ ఇస్తా. నిజంగా పక్కా. చాలు ఇంకా.
సరే, అవును నీ డీల్ ఏమైంది? ఆల్ సెట్టా? యా కొట్టు మరి. అవును, ఏం మాట్లాడావు ఈ గ్యాప్లో? మా అమ్మ నిన్ను తెగ పొగిడేస్తుంది. హలో అమ్మా, నేను ఇంద్ర, రుక్మిణి ఫ్రెండ్ని. హో ఇంద్ర, నువ్వా? రా బాబు, రా కూర్చో. రా కూర్చో. అమ్మా అంతా ఓకేనా? అంటే రుక్మిణి కంగారు పడుతుంది, మీకు కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదంట. అవునా? అయ్యో, ఫోన్ సైలెంట్లో పడిపోయినట్టుంది బాబు, చూసుకోలేదు. మీకేం కాలేదు కదమ్మా? హా, ఏం కాలేదు, టీవీ సడన్గా ఆగిపోయింది. రుక్కకు కాల్ చేశానంతే, తర్వాత అదే వచ్చేసింది. వైఫై ప్రాబ్లం అని వాచ్మెన్ చెప్పాడు. ఓ, అవునా? వచ్చిన తర్వాత క్లాస్ పెక్తుంది రొక్కు డార్లింగ్ నాకు. రుక్కు డార్లింగా? ఓ, ప్రభాస్కి పెద్ద ఫ్యాన్ అది చిన్నప్పుడు. అందర్నీ డార్లింగ్ డార్లింగ్ అని పిలిచేది. మాకు కూడా అదే అలవాటైపోయింది. దానికి నాన్న పెట్టారు రుక్కు డార్లింగ్ అని. నేను మీకు ముందే తెలుసా అమ్మా? చెప్పింది రుక్కు నీ గురించి. ఏం చెప్పింది? ఏ, నీకేం చెప్పలేదా? నాకేం చెప్పలేదు. రుక్కు అంటే నిజంగా ఇష్టమా? తనంటే నాకు చాలా ఇష్టం అమ్మా. అంత ఇష్టం నాకు ఎప్పుడు పుట్టిందో తెలియదు కానీ గట్టిగానే పుట్టింది. చాలా కష్టపడుతోంది ఇంద్ర నా కోసం. వాళ్ళ నాన్న చనిపోయాక ముంబై నుంచి వచ్చేసింది. ఇష్టమైన మోడలింగ్ వదిలేసింది. మోడలింగా? తెలీదా నీకు? మా రుక్కు డార్లింగ్ మిస్ ఇండియా విన్నర్. మిస్ ఇండియా విన్నరా? హా, ఊరుకోండి అమ్మా, మిస్ ఇండియా అయితే ఎక్కడెందుకు ఉంటారు? అంటే అయ్యే క్యాపబిలిటీ ఉంది, కానీ ఇంత సింపుల్గా. గెలిచిన 3 months తర్వాత వాళ్ళ నాన్న చనిపోయారు. తర్వాత నా హెల్త్ కూడా పాడైపోయింది. అప్పటినుంచి అన్నీ వదిలేసి నన్ను చూసుకుంటూ ఉంటుంది. చాలాసార్లు చెప్పాను, నీ గోల్స్ని డ్రీమ్స్ని దూరం చేసుకోవద్దు అని. తను నా మాట అస్సలే వినదు. రుక్కు ఒక్కసారి మన వాళ్ళని ఫిక్స్ అయితే ఎంత దూరమైనా వెళ్తుంది, ఏమైనా సాక్రిఫైస్ చేస్తుంది. అర్థమైందమ్మా. రుక్కు స్కూల్ ప్రిన్సిపల్ లాంటిది ఇంద్ర. మన కోసమే మనతో స్ట్రిక్ట్గా ఉంటుంది. చాలా ఫేస్ చేసింది అంకుల్ చనిపోయిన తర్వాత. నా వల్ల ఇంకా సఫర్ అవుతోంది. ఫ్యూచర్లో నీ వల్ల సఫర్ అవ్వకుండా చూసుకో ప్లీజ్. తప్పకుండా అమ్మా. నువ్వేం చేస్తుంటావు? నేను క్రికెట్ ప్లేయర్నమ్మా. రంజీ ట్రోఫీ కోసం ట్రై చేస్తున్నాను. నువ్వు పెద్ద క్రికెటర్ అయిన తర్వాత డ్రైవర్ని కల్పిస్తావా? ద్రావిడ్ ఇప్పుడు ఆడట్లేదమ్మా. మొన్నటిదాకా కోచ్గా చేసేవారు, ఇప్పుడు అది కూడా ఆపేశారు. అంతేలే, వయసు కూడా అయిపోయింది కదా. హ్మ్. రుక్కు వాళ్ళ నాన్న నేను కూడా అప్పట్లో క్రికెట్ చూసేవాళ్ళం. ఆయనేమో సచిన్ ఫ్యాను, నేనేమో ద్రావిడ్ ఫ్యాన్. ఎందుకు? నాకిచ్చిన మాట మీద ఉన్నందుకు. ఆ 3 మ్యాజికల్ వర్డ్స్ చెప్పి చూడు, లైఫ్ లాంగ్ నువ్వు ఇంతే హ్యాపీగా ఉండేలా చూసుకుంటాను. చెప్పకపోతే చూసుకోవా? ఏ అలా అని నేను అన్నానా? మరి మీ మమ్మీ ఇందాక చెప్పారు, మీ డాడీ చనిపోయాక నువ్వు చాలా సఫర్ అయ్యావని. ఇలా మీ మమ్మీకి హెల్త్ ప్రాబ్లం వచ్చాక ఇంకా సఫర్ అయ్యావని. లైఫ్ లాంగ్ నువ్వు తనని సఫర్ అవ్వకుండా హ్యాపీగా చూసుకోగలవా అని అడిగారు.
ఫిక్స్ అయిపో. ఈ కళ్ళల్లో ఆనంద బాష్పాలు తప్ప బాధతో కన్నీరు రానివ్వను. హలో మిస్ ఇండియా. చెప్పేసిందా మమ్మీ? నా లైఫ్లో మిస్ వస్తుందా లేదా అనుకునేవాడిని. ఇప్పుడు ఏకంగా మిస్ ఇండియానే వచ్చింది. గాడ్, ఐ లవ్ యూ. నాకు తెలుసు ఏం తెలుసు? నేనెక్కడో బాల్ అంత మర్చేసుకుని పుట్టానని. నాకు ఒక హక్ ఇస్తావా? ఆ 3 మ్యాజికల్ వర్డ్స్ ఏదో చెప్పేయచ్చు కదా. ఇప్పుడు టైం కాదురా. సరే ప్రిన్సిపల్ మేడం. ప్రిన్సిపల్ మేడం ఏంటి? అది మీ మమ్మీకి నాకే తెలుస్తుందిలే. టైం లుక్కు కాల్ చేసి ట్రై చేయి. లేకపోతే వీడు కూడా అందరిలాగే అని ఫిక్స్ అయిపో. హలో. హలో, అసలు ఏమైపోయావు ఇంద్రా? 1 వీక్ నుంచి కాల్ లేదు, మెసేజ్ లేదు. అసలు ఏం జరుగుతుంది? నేనేమనుకోవాలి? పిచ్చిదాన్ని అయిపోయా తెలుసా లిటరలీ. రంజీ ప్లేస్ లిస్ట్ వచ్చింది. అందులో నా పేరు లేదు. నా పొజిషన్ ఎవరు కొనేశారు. నాళ్ళు పడిన కష్టం అంతా వృధా అయిపోయింది రుక్కు. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేను ఫ్యామిలీని ఎలా ఫేస్ చేయాలో అర్థం కాలేదు. చాలా డిప్రెస్ అయిపోయాను. 1 వీక్ రూమ్లోనే ఉండిపోయాను. అందుకే ఫోన్ కూడా ఆఫ్లో పెట్టా. మెయిన్గా నేను ఎలా ఫేస్ చేయాలో నాకు అర్థం కాలేదు. రంజీ టీంలో సెలెక్ట్ అయితే నేను మంచిగా చూసుకోవచ్చు అనుకున్నా. కానీ అనుకున్నట్టు ఏది జరగదుగా. ఫస్ట్ టైం నా గట్ ఫీలింగ్ తప్పైంది. ఇటు చూడు, లిస్ట్లో నీ నేమ్ లేకపోతే నువ్వు ఓడిపోయినట్టు కాదు. ఈసారి గెలవలేదు, అయినా నువ్వు గెలవకపోతే నీ మీద ఇష్టం పోతుంది అనుకున్నావా? నువ్వు ఎప్పుడు చెప్తూ ఉంటావు కదా ట్రస్ట్ మీ అని. నేను నిన్ను ట్రస్ట్ చేస్తున్నా. నెక్స్ట్ టైం లిస్ట్లో నీ పేరు ఖచ్చితంగా ఉంటుంది. ఐ నో యుల్ ఫైట్ ఫర్ వాట్ యు లవ్. నన్ను భయపడద్దని నువ్వు ఇలా అయిపోతే ఎలా? సరే, ఇదంతా వదిలే. ఇంద్ర, మనం పెళ్లి చేసుకుందామా?
వి విల్ గ్రో టుగెదర్. ఇప్పుడు తమరు మిస్ నుంచి మిస్సెస్ అవ్వడానికి రెడీయే కదా? నా కళ్ళలోకి చూసి చెప్పు, నేను రెడీయా కాదా? సారి గరి సారి గరి సారి గరి మగరి సారి గరి సారి గరి సారి గరి రిసన సారి గరి సారి గరి సారి గరి మగరి సారి గరి సారి గరి సారి గరి రిసన శ్రీరామునితో సీతమ్మ ఇలా చేరుకున్న బంధం జతపడు ఈ వేళలో రాయనున్నది అందమైన జీవితం. తనోం తోం తధిరనా తధిరనా తనోం తోం తధిరనా తనోం తోం తధిరనా తధిరనా తనోం తోం తధిరనా. ప్రాక్టీస్ ఎలా అవుతుంది? బానే అవుతుంది. నర్సరీ ఎలా ఉంది? గుడ్. ఇందిరా, ఇంకెన్నాళ్ళు ఇలా కష్టపడతావు? ఇప్పటికైనా నేను చెప్పింది విని మా బాబాయ్ వాళ్ళ స్టోర్లో హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు కదా. కనీసం మంత్లీ శాలరీ అయినా వస్తుంది. నేను చెప్పింది కొంచెం అర్థం చేసుకో. మన కోసమే చెప్తున్నా, మన హ్యాపీనెస్ కోసమే చెప్తున్నా. ఇందులో నా హ్యాపీనెస్ ఎక్కడుంది? నువ్వు కూడా జాబ్ చేస్తే మనం హ్యాపీగా సెక్యూర్డ్గా ఉండొచ్చు. అంటే డబ్బులుంటేనే హ్యాపీగా ఉంటామా, లేకపోతే ఉండమా? అలా అంటావేంటింద్రా? ఒకటి చెప్పు, నీకు హ్యాపీగా ఉండాలనుందా లేదా సెక్యూర్గా ఉండాలనుందా? నాకు నీతో హ్యాపీగా సెక్యూర్డ్గా ఉండాలని ఉంది ఇంద్రా.
నువ్వు రోజు డే అండ్ నైట్ ప్రాక్టీస్ అని చెప్పి వెళ్ళిపోతే నేనేమైపోవాలి? మనం కలిసి బయటికి వెళ్ళి హ్యాపీగా నవ్వుకొని ఎన్ని డేస్ అవుతుందో తెలుసా? ఇందిరా, క్రికెట్ వదిలేయని చెప్పకు రుక్మిణి. నన్ను వదిలేస్తావేమో అని భయంగా ఉంది ఇందిరా. ఏం మాట్లాడుతున్నావు? మనం కలిసి ఉండట్లేదు ఇందిరా, జస్ట్ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నామంతే. పొద్దున లేచేసరికి నా పక్కనుండవు, పడుకునే టైంకి నా పక్కనుండవు. ఇలా అయితే ఎలా? ఉంటున్నామంటే ఉంటున్నామంతే. రుక్మిణి ప్లీజ్, ఇంకా కొన్ని రోజులే. ఎలా అయినా ఈసారి సెలెక్ట్ అవుతాను. ప్లీజ్ ట్రస్ట్ మీ. నాకు డబ్బులు, పేరు ఇవేమీ వద్దు. జస్ట్ సింపుల్ అండ్ హ్యాపీ లైఫ్. నువ్వు నేను హ్యాపీగా ఉంటే చాలు. అర్థం చేసుకో రుక్మిణి. అర్థం చేసుకొని చేసుకొని అలిసిపోయాను ఇంద్రా. ఇప్పుడు నువ్వు అర్థం చేసుకో అంతే. నీకు నాతో హ్యాపీగా ఉండడం కావాలో, క్రికెట్ కావాలో ఆలోచించుకొని చెప్పు. ఇఫ్ క్రికెటే కావాలనుకుంటే మా అమ్మతో పాటు నువ్వు లేవనుకుంటాను. ప్రేమ మొదలాయేనా మనసే మురిసేనా కలలే నిజమాయనా నిజమే ఎదురు నిలిచేనా ఇంద్రా, హ్మ్? ఇదంతా ఏదో డ్రీమ్లా ఉంది కదా? అవును, నాకు కూడా. లైఫ్ అంతా హ్యాపీగా ఉంటాం కదా? ఖచ్చితంగా ఉంటాం. మనం కూడా అందరిలానే పెళ్ళయ్యాక విడిపోతే ఇంకా మన ప్రేమకు వాల్యూ ఉండదుగా. హ్మ్. నీకు నా మీద నమ్మకం లేదా? ఉంది. లైఫ్ చాలా బాగుంది కదా. చాలా బాగుంది. నేను రంజీకి కూడా సెలెక్ట్ అయిపోతే ఇంకా బాగుంటుంది. ఈ ఇయర్ నువ్వు పక్కాగా సెలెక్ట్ అవుతావు. అంత పక్కగా ఎలా చెప్తున్నావు? నీ లైఫ్లోకి పెళ్ళాం పొజిషన్లోకి నేను వచ్చా కదా, అదృష్టం సైరన్ వేసుకొని ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నిజమే. ఎవరు నిన్ను నమ్మినా నమ్మకపోయినా, నిన్ను నువ్వు నమ్మకపోయినా నేను మాత్రం ఖచ్చితంగా నమ్ముతా. నువ్వు ఖచ్చితంగా రంజీకి సెలెక్ట్ అవుతావు. థ్యాంక్ యూ రుక్కు. నా ప్రపంచమంతా నా గుండెల్లో ఉన్నట్టుంది. నేను ఈ ప్రపంచమా? అవును మేడం, మీరు కాకపోతే ఇంకెవరు అవుతారు చెప్పు. సరే, నిన్ను క్వశ్చన్ అడుగుతా, చెప్తావా? ఏంటో అది. నీకు నేను ఎక్కువ లేక క్రికెట్ ఎక్కువ? చెప్పు. నువ్వే. నిజంగా? నిజంగా నువ్వేనే. ఇప్పుడు నిజం చెప్పు. ఇందాక అబద్ధం చెప్పావు కదా. ఏంటి? రుక్కు, అరే అరే నేను చెప్పేది వినే. మ్హూ. రుక్కు,
నేను చెప్పేది విను. నాకు నిజంగా క్రికెట్ కన్నా నువ్వే ఎక్కువ. అమ్మయ్యా, నవ్వావా? సరే, ఇంకా స్టార్ట్ చేద్దామా? ఏం స్టార్ట్ చేద్దాం? క్రికెట్ టీం రెడీ చేయాలి కదా. నీకు అస్సలు సిగ్గులేదు తెలుసా? చాలా బాగా ఆడావు ఈరోజు. రోజు ఇలానే ఆడితే రంజీ పక్కా. రోజు ఇలానే ఆడాలంటే ఆడాలంటే హ్మ్, నిన్న నైట్ జరిగిందే మళ్ళీ మళ్ళీ జరగాలి. ఆడకపో. ఏ, మనకు పెళ్ళయిందే. అయితే అయితే క్రికెట్ టీం రెడీ చేయాలి కదా. హ్మ్? ఓయ్ రుక్కు, క్రికెట్ టీం ఎప్పుడు రెడీ చేస్తున్నాం? ఇన్నాళ్ళుగానే వేచుందా సమయం, నీ చూపుతోనే కదిలిందిలా. ఎటువైపు ఏంటో తెలియదుగా పాపం, నా మనసే నిన్నే తలచిందిగా. గాలి కెరటంలాగా మబ్బు దేశం దాటి తేలుతున్నానంటే నీ వల్లే కదా. 7 రంగులున్న రవికిరణం వెలుగే నీ కళ్ళల్లో ఈ కథ చేస్తా పదా. నిన్ను హ్యాండిల్ చేయడం కన్నా 150 స్పీడ్లో వచ్చే బాల్ని హ్యాండిల్ చేయడం ఈజీ తెలుసా? పెదవుల్లో నవ్వులు దాచేస్తూ మౌనంలో మాట్లాడేస్తూ లోలో తడబాటే ప్రేమంటారే మరి. కౌగిల్లో కాలం గడిపేస్తూ తారల్లో అడుగులు వేస్తూ భీమైగానే ప్రేమనుకుంటే సరి. బాబు ఇంద్ర, నీ ప్రాక్టీస్ ఎలా జరుగుతోంది? మంచిగానే జరుగుతుందమ్మా. మొన్ననే సెంచరీ కూడా చేశాడు. ఈసారి రంజీ పక్కా. మీరిద్దరు హ్యాపీగా ఉంటే చాలు, నాకు ఇంకేమీ వద్దమ్మా. అమ్మా, టెన్షన్ పడకు. టెన్షన్ కాదు రుక్కు, భయం అంతే. ఇంకా చాలా లైఫ్ ఉంది. మీకు పిల్లలు పుట్టాక వాళ్ళని చాలా బాగా చూసుకోవాలి. ఇప్పుడే సంపాదించి పెట్టుకుంటే మంచిది కదా అని, అంతే. అమ్మా, అన్నీ అవే అవుతాయి. నువ్వు టెన్షన్ పడితే ఏమైనా వస్తుందా? బాబు ఇంద్ర, ఇలా అంటున్నానని ఏమీ అనుకోకు. రుక్కు వాళ్ళ బాబాయ్ వాళ్ళ మెడికల్ స్టోర్లో ఒక జాబ్ ఉందంట. ఒకసారి చూడు, నీకు నచ్చితేనే చెయ్యి, లేకపోతే వద్దు. అమ్మా, ఏమైంది నీకు ఈరోజు? ఏదేదో మాట్లాడుతున్నావు. అవన్నీ ఏం అక్కర్లేదు. ఇంద్ర ఈసారి ఖచ్చితంగా సెలెక్ట్ అవుతాడు, నాకు ఆ నమ్మకం ఉంది. అది కాదు రుక్కు. ఇంకేం చెప్పకు. ఇంద్ర సెలెక్ట్ అయ్యేంత వరకు ఇంటిని, ఇంద్రాని నేనే చూసుకుంటా. ఇంకెంతకాలం కష్టపడతావన్నదే నా బాధ, అంతే. ఏం పర్లేదమ్మా. అయినా నేనేం కష్టపడుతున్నాను? నేను హ్యాపీగానే ఉన్నా. ఇంద్రా నన్ను బాగా చూసుకుంటున్నాడు. నువ్వు కూడా చూస్తున్నావు కదా. సరే, ఏదో పెద్దదానిగా చెప్పాను, ఇక మీ ఇష్టం. మీరు టెన్షన్ పడకండి అమ్మా. మీకు మాట ఇచ్చినట్టే రుక్కుకి ఏ సఫరింగ్ రాకుండా చూసుకుంటాను. సరే బాబు,
సరే నేను వెళ్ళి పడుకుంటాను. గుడ్ నైట్. ఏమనుకోకేంద్రా, అమ్మ మెడిసిన్స్ వల్ల ఏదేదో మాట్లాడుతుంది. ఏదేదో ఏం మాట్లాడారు, అంత కరెక్ట్గానే మాట్లాడారు. అలా అంటావేంటి? రుక్కు, నువ్వు నన్ను నమ్ముతున్నావు కదా? నిన్ను నమ్మకుండానే నిన్ను పెళ్లి చేసుకొని నీతో ఉంటానా? ఎవరు నిన్ను నమ్మినా నమ్మకపోయినా ఐ విల్ ట్రస్ట్ యూ. ఐ లవ్ యూ ఇంద్రా. నువ్వెంత కష్టపడ్డా ఈసారి మాత్రం నువ్వు సెలెక్ట్ అవ్వవు. ఏంట్రా చూపు. రే, నీకు ఒకటి చెప్పాలరా. ఏంటి? నువ్వు ఇంకా ఈ రంజీ టీం కోసం చూస్తున్నావురా, కానీ 3 ఏళ్లలో ఇండియన్ టీం సెలెక్ట్ అవుతా, అప్పుడు చెప్తా. నువ్వేం టెన్షన్ పడకు, సరేనా? రేయ్, టాలెంట్ ఒక్కడుంటే సరిపోదురా, ఇంకా చాలా కావాలి. అదే డబ్బులు, కాంటాక్ట్స్ ఇవన్నీ నీ దగ్గర లేవని తెలుసు కానీ ఇంటికెళ్ళు. ఎలాగో నీ పేరు లిస్ట్లో రాదనుకో. రే, చూద్దాం. అయినా రేయ్, నీకు పెళ్ళైందంట కదరా, ఇంట్లో కూర్చొని బ్యాటింగ్ చేసుకోకుండా ఇక్కడ గ్రౌండ్లో బ్యాటింగ్ ఏంట్రా? రే, నీతో గొడవ పడే ఇంట్రెస్ట్ నాకు 1% కూడా లేదు. పో. గొడవా? పడి చూడు, ఇంకోసారి గ్రౌండ్కి కూడా రాలేవు. చూస్తా నీ సంగతి. అయినా రే, లాస్ట్ టైం నీ సీట్ కొనేసింది ఎవడో కాదు, మా ఫ్రెండ్ గాడే. ఈసారి నీ సీట్ నేను కొనేస్తా. ఇంట్లో కూర్చొని వంట పనులు ప్రాక్టీస్ చేసుకో. రే, ఏంట్రా? ఏంట్రా రేయ్, ఎక్కువ చేస్తున్నావు ఏంటి? ఏయ్, ఎవర్రా అది? పొండి. లాస్ట్ టైం నీ సీట్ కొనేసింది ఎవడో కాదు, మా ఫ్రెండ్ గాడే. హలో. ఆటోస్ బుక్ అవ్వట్లేదు, నన్ను పిక్ చేసుకోగలవా? సరే, వస్తాను. ఎంతసేపట్లో వస్తావు? ఒక 20 మినిట్స్లో. ఓకే. రుకు, అది కారంకుండా ఉండాల్సింది, ఇంత ఇబ్బంది ఉండేది కాదుగా. ఇప్పుడు బండి మీద రావడం నాకు ఇబ్బంది అని చెప్పానా? లేదు, కానీ అమ్మకుండా ఉండాల్సింది. అయిపోయిన దాని గురించి ఆలోచించడం వల్ల ఏం రాదింద్రా. డబ్బులు అవసరం పడ్డాయి, అమ్మేశాం, అయిపోయింది. మళ్ళీ డబ్బులు సంపాదించి కారు ఎలా కొనుక్కోవాలో ఆలోచిద్దాం. అయిపోయిన దాని గురించి ఆలోచించడం వల్ల ఏం రాదు.
రెంటింగ్ ఎప్పుడు ఇస్తారమ్మా? 3 months అవుతుంది. ఏదో తెలిసిన వాళ్ళు రీసెంట్గా అమ్మగారు చనిపోయారని ఎన్ని డేస్ ఆగాను. ఇంకా ఆగడం అవ్వదు. 2 days రెంట్ క్లియర్ చేయండి లేదా ఇల్లు ఖాళీ చేసేయండి. సరే. ఏదో ఒకటి చేసి క్లియర్ చేస్తానండి. రుక్కు నువ్వు భోంచేసావా? సారీ రుక్కు, ఈరోజు ప్రాక్టీస్ లేట్ అయింది. ఇప్పుడు వెళ్ళి నేను పడుకుంటా. పొద్దున్నే నాకు ప్రాక్టీస్ ఉంది. సరేనా? ఇంద్ర అది రేపు మాట్లాడదాంలే, చాలా టైర్డ్ ఉన్నా. హలో బాబాయ్. చెప్పమ్మా, ఎలా ఉన్నావు? నేను బాగున్నా, మీరెలా ఉన్నారు? బాగున్నా అమ్మా. చెప్పు, ఏంటి సంగతి? కారు అమ్మేద్దామనుకుంటున్నా బాబాయ్. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్తారా? ఎందుకమ్మా, ఏమైంది? కొంచెం డబ్బులు అవసరం ఉండి, కొంచెం అర్జెంట్. సరే అమ్మా, నేను చూసి చెప్తాను. సరే బాబాయ్. కారం వేసావా? అవును. మరి నాకెందుకు చెప్పలేదు? మీ బాబాయ్ రోడ్ మీద కనిపించి చెప్పేవరకు నాకు తెలియలేదు. నీకు వినే అంత టైం ఉందా ఇంద్రా? మార్నింగ్ ప్రాక్టీస్కి వెళ్తావు, ఈవినింగ్ ప్రాక్టీస్కి వెళ్తావు, మిగతా టైంలో రెస్ట్ తీసుకుంటావు. అరే, కనీసం అమ్మే ముందైనా నాకు చెప్పు ఉండాల్సింది కదా. అట్లీస్ట్ మన ఇంటి రెంట్ కట్టి ఎన్ని డేస్ అవుతుందో తెలుసా? తెలీదు. అయినా నీకు ఇంటి విషయాలు తెలుసుకునే అంత టైం ఎక్కడుంది ఇంద్రా? నాకే టైం లేదు నీ దగ్గర. ఓనర్ కాల్ చేశాడు. 2 daysలో రెంట్ కట్టకపోతే ఇల్లు ఖాళీ చేయమన్నాడు. అది చెప్దామని నీకు కాల్ చేశా. నువ్వేమో కాల్ లిఫ్ట్ చేయలేదు. ఏం చేయాలో తెలియక ఆ డెసిషన్ తీసుకున్నా. అది కాదు రుక్కు. కార్ లేకపోతే ఏమవుతుంది? ఆటోలు ఉన్నాయి కదా. ఏమైంది? ఈరోజు ప్రాక్టీస్లో హ్యాండ్ ఇంజరీ అయింది. డాక్టర్ ఒక 1 week రెస్ట్ తీసుకోమన్నాడు. సరే మరి, జాగ్రత్త. పెయిన్ ఏమనుందా? కొంచెం. సరే, రెస్ట్ తీసుకుంది కానీ రా మరి.
కిట్ కూడా ఇక్కడే ఉంది. ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటాడు? ఫోన్ ఆఫ్ వస్తుందేంటి? హలో, ఇంద్ర ఏమైనా వచ్చాడా? ఇంద్రానా? రాలేదే. ఓకే. హలో, ఇంద్ర ఏమైనా ప్రాక్టీస్కి వచ్చాడా? లేదండి, సాయంత్రం వెళ్ళిపోయాడు. ఇఫ్ క్రికెటే కావాలనుకుంటే మా అమ్మతో పాటు నువ్వు లేవనుకుంటాను. అయినా నీకు ఇంటి విషయాలు తెలుసుకునే అంత టైం ఎక్కడుంది ఇందిరా? నాకే టైం లేదు నీ దగ్గర. బాబాయ్ ఫోన్ చేస్తున్నాడేంటి? హలో బాబాయ్. నేను ఇంద్రాని. ఎక్కడున్నావు ఇంద్ర? ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? అయినా బాబాయ్ ఫోన్ నుంచి కాల్ చేస్తున్నావేంటి? అక్కడేం చేస్తున్నావు? జాబ్లో జాయిన్ అయ్యాను. అది ఇంటికి వచ్చి చెప్దాం అనుకున్నా. అంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. నీ ఛార్జర్ కూడా తీసుకుని రాలేదు. అందుకే ఈ ఫోన్తో కాల్ చేశా. ఓకే. ఒక 1 అవర్లో ఇంటికి వచ్చేస్తా, సరేనా? సరే, బాయ్. రంజీ లిస్ట్ ఎప్పుడు వస్తుంది? ఈసారైనా సెలెక్ట్ అవుతానంటారా? చెప్పు. తిన్నావా? తిన్నా. నువ్వు తిన్నావా? తిన్నా. మనసేంటో తెలియక చేశానా నేనా పొరపాటే నిన్న మొన్న నీ ప్రేమెంతో చూసా ఇప్పుడైనా ఈ అదృష్టం నాపై ఓ వరమేనా ఓ సంద్రంలా నిలకడగా ఉన్నా నాలో దూకావే ఉరికే నదిలా నా మది తెరలే తీసేసావే పంచేసి నీ ప్రేమని సరికొత్తగా జారిందా ఈ నేలకి నీరా చేరిందా నా చెంతకి నాకే పంచిందా తన ప్రేమనే పరవశమే. ఏంటి ఇంత అందంగా ఉన్నావు? ఇంత అందంగా ఉంటే ఒక మిస్ ఇండియా ఏంటి? 10 గెలవచ్చు. అందరి ఆకాశాన్ని నాలో సరిగమలే. ఒక కిస్ ఇవ్వనా ప్లీజ్? ఈ దీపాలన్నీ ఆరిపోయినా? ఎందుకు? ఇంత అందంగా నవ్వితే ఇంకా ఈ దీపాలన్నీ ఎందుకు చెప్పు?
ఏమైంది అలా ఉన్నావు? రేపు రంజీ లిస్ట్ అనౌన్స్మెంట్. నీ హార్డ్ వర్క్ ఖచ్చితంగా ఫలిస్తుంది. నువ్వేం టెన్షన్ పడకు. ఏమో ఏదో తెలియని భయం. భయం ఎందుకు? ఇప్పుడు జాబ్ కూడా చేస్తున్నావు. అంతా బానే ఉంది కదా. ఈసారి గెలవకపోతే నెక్స్ట్ ఇయర్ ట్రై చేద్దాం. ఏం టెన్షన్ పడకు. థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ మీ. ఐ ఆల్వేస్ ట్రస్టెడ్ యూ ఇంద్ర. అమ్మని బతికించుకోవడానికి మనీ అంతా ట్రీట్మెంట్కి యూజ్ చేశాము. అందుకే రెంట్ కట్టలేకపోయాం. చాలా భయమేసింది వీఆర్ ఫాలోయింగ్ ఎ పార్ట్ అని. ఎలాగో ఇప్పుడు నువ్వు జాబ్ కూడా చేస్తున్నావు కదా, అంతా బానే ఉంది. ఇంద్రా, హా. ఐఎమ్ సారీ నీతో హార్ష్గా మాట్లాడినందుకు. కోపం కాదు, జస్ట్ భయం అంతే. మన లైఫ్ సేమ్ అయిపోతాయో అని. లేదు, నేనే సారీ చెప్పాలి. నువ్వెంత గోత్రూ అవుతున్నావో నేను తెలుసుకోలేకపోయాను. నా టైం అంతా క్రికెట్ ప్రాక్టీస్ మీద పెట్టేశాను. అందుకేనేమో ఆ పైనున్న దేవుడు నాకు ఇంజరీ అయ్యేలా చేసి మరీ నువ్వెంత కష్టపడుతున్నావో తెలిసేలా చేశాడు. అర్హత ఉన్నోళ్ళకి ఆ దేవుడు కష్టాలు ఇస్తాడంట. అందుకే నీకు ఇన్ని కష్టాలు. నాకు అర్హత లేదు. ఊరుకో ఇంకా. నువ్వు గెలిచినా గెలవకపోయినా ఐ విల్ ఆల్వేస్ బీ ప్రౌడ్ ఆఫ్ యూ. యు ఆర్ మై ఛాంపియన్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ.